ఒకరి ఇంట్లో పండుగ జరుగుతుంటే మరొకరి ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎవడైనా నవ్వుతాడా? ఆ పండుగలో ఆ పార్టీలో పార్టిసిపేట్ చేస్తాడా? నా ఇంట్లో కూడా చచ్చాడండి, నేనెందుకు వస్తా, నేనేలా వస్తా, నేనెందుకు డాన్స్ చేస్తా? ఆత్మ విషయంలో చచ్చిపోయావు. ఎలా నవ్వుతున్నావు, ఎలా పాట పాడుతున్నావు? నీకు నవ్వట్లు వస్తుంది, సంతోషం ఎట్లా ఎగిరి గంతెందుకు వేస్తున్నావు? స్తుతి పాట ఒక్కటి పాడమంటే నీకు తెలియదు పాట? ఒక ఆత్మీయ జీవితం తెలియదు? ఎలా ఎత్తపడతామండి? తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ బాధ ఉండాలి కదా మనకి. నువ్వే కాదు, నీతో పాటు కుటుంబీకులు ఉన్నారు, ఇంకా తెలియదు, ముక్కు మొహం తెలియదు. నువ్వు వస్తున్నావు, నీ